నాన్న మహా నీళ్ళు పడ్డాను భయపడ్డావా? రాజు ఏరా ఈరోజు ఇంకా బండి తీయలేదు? లేట్ అయింది బాబాయ్, వెళ్ళాలి. ఆహా, మీదేంటి నైట్ డ్యూటీయా? అవునరా, నిద్ర కూడా సరిగా ఉండలేదు. ఏరా నాన్న ఈ రోజు ఇంకా బడికి వెళ్ళలేదా? వెళ్ళాలి, ఇంకా టైం అవ్వలేదు కదా. డ్రైవింగ్ బాగా చేస్తున్నావు, పెద్ద అయ్యాక ఫ్లైట్ నడుపుతావా? అవును. అబ్బో అవునా, మొత్తాన్ని మాటలు బాగా నేర్చా. వెరీ గుడ్. వస్తారా రాజు? సరే బాబాయ్. రేయ్ రారా నాన్న, స్కూల్కి లేట్ అవుతుంది. దాదా దాదా ఏయ్ వెళ్దామా? ఏంటి వాళ్ళ హోంవర్క్ నువ్వే చేస్తావా లేదా అమ్మకి ఇచ్చేస్తావా? నువ్వు హోంవర్క్ బాగా చేస్తే సాయంత్రం నేను వచ్చేటప్పుడు బోల్డ్ అండ్ చాక్లెట్ తెస్తాను, సరేనా? అమ్మకి చెప్పకు, లేకపోతే నన్ను తిడుతుంది. అమ్మా, రాజు ఉన్నాడా? లేడన్నా, అక్కడ కార్ క్లీన్ చేస్తున్నాడు. సర్లే, నేను చూసుకుంటా. మీరు వచ్చేసారా? కరీం అన్న ఇప్పుడే మిమ్మల్ని అడిగాడు. అదే మాకు స్కూల్ లేట్ అయిందని తీసుకొచ్చాను, నేను మాట్లాడతానులే. సరే. టిఫిన్ ఏంటి? ఏ నువ్వు తొందరగా రెడీ అప్పో. టిఫినా? రాజు రాజు రాజులేడా అమ్మా? లేడన్నా, మా ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళాడు. అదేంటే ఇప్పుడే కదా లోపలికి వెళ్ళిండు. నీకెందుకమ్మా టీవీ చూసుకోకుండా అన్నిట్లో దూరుతావు? ఏంటి ఇంటి దాకా వచ్చావా? పద బయటికి వెళ్ళి మాట్లాడుతున్నా, వస్తాను. అయినా నీకెందుకే మా విషయాలని? ఎవరికేం చెప్పాలో మాకు తెలీదా? అమ్మ కూర్చోకుండా అన్నిట్లో దూరుతుంది. మీ ఇల్లు దొరకబడ్డానికి 2 రోజులు పట్టింది నాకు. సిటీలో రెంట్లు ఎక్కువైనాయి, అందుకే ఉంటున్నా. అరే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావా అన్న? అరే పైసలు ఉంటే ఫోన్ ఎత్తాను అన్న, ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, చెప్పు. మాట్లాడడం లేదన్న. పైసలు కడతావా కారు పట్టుకోపోనా? 3 లక్షలు కట్టినా 30,000 కారు పట్టుకుపోతావా? అట్లా అయిపోయింది అమ్మా. ఫైనాన్స్ అంటే గట్లే ఉంటుంది అన్న. ఎంత కట్టినా అని కాదు, ఇంకెంత కట్టాలన్నదే ఇంపార్టెంట్. సరే 10 రోజులు టైం ఏదో ఒకటి చేసి కడతలే. 10 రోజులు అంటే కుదరదు కానీ తెలిసిన ఒకటి చెప్తానా, 3 రోజులు టైం ఇస్తా. పైసలు కడతావా కారు ఇస్తావా నీ ఇష్టం. ఆ నుంచి ఇటుకు వచ్చేసరికి వాసిపోతుంది. అరే రాజు. అన్నా నమస్తే అన్న, నీకే ఇద్దాం అనుకున్నా. ఆ అమ్మాయిడు వచ్చేసరికి టెన్షన్లో మర్చిపోయినా. చెప్పన్నా. ఏం లేదురా, మనకు వచ్చిందల్లా ఈ ఫైనాన్స్ వాళ్ళకి కార్ సర్వీస్ ఏజెంట్స్ కమిషన్లకే వెళ్ళిపోతుంది. అందుకని ఈ అన్ని యూనియన్ వాళ్ళని పిలిచి ఓ మీటింగ్ అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా. కరెక్టే అన్న, ఆ డీజిల్ రేట్లు ఒకవైపు ఏమో కమిషన్లు, ₹1 మిగలట్లేదు ఇంటికి వచ్చేసరికి. ఏమో సర్లే, సాయంత్రం నీకు కాల్ చేస్తాను. రేపో లేదో ఎల్లుండి ఉంటుంది, నువ్వు వచ్చే. సరే అన్న, బాయ్ రా, ఉంటాను. ఎంత బ్రో? 150. ఓకే, థ్యాంక్ యూ.